నమస్తే, నేను మీ చారి. న్యూస్ అడ్డాకి స్వాగతం. రామచంద్ర, ఈ కామెంట్ ఎవరి కోసం? అందరూ సవాలు రువుతున్నారు, తాను మాత్రం తక్కువ తినానా అని అనుకున్నారో ఏమో. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర నేతల మాదిరిగానే ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి భారీ సవాలే రువ్వారు. కేంద్రం ఇస్తున్న సొమ్ములపై సచివాలయం వద్ద చర్చకు వస్తామని, ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే రావాలని అన్నారు. అయితే వాస్తవానికి కేంద్రం ఇచ్చిన సొమ్ము జీఎస్టీలో వాటా కిందే వచ్చాయని రంగారెడ్డి జిల్లా కోడెలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం గురించి, దాని కొనుగోళ్ల విషయంలో కేంద్రం చేస్తున్న తత్సారం గురించి ప్రశ్నించారు. ఈ నెల 15లోగా రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనన్నారు. అయితే ఇది బీజేపీ చీఫ్కు ఎలా అర్థమైందో ఏమో తెలియదు, కానీ కేంద్రం నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఈ నిధులు వచ్చాయో లేదో ప్రభుత్వం చెప్పాలని రామచంద్రరావును నిలదీశారు. రైతులను ఏమార్చి కోడెలో పండ్ల మార్కెట్ను సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రైతుల నుంచి సేకరించిన భూమికి రూపాయితో సహా పరిహారం చెల్లించి ఆ తర్వాతే పనులు ప్రారంభిస్తున్నామన్నారు. కేంద్రపై సీఎం రేవంత్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు రామచంద్రరావు. ఏ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని చెప్పారు. ఇక పనిలో పనిగా కాంగ్రెస్ నాయకులకు రామచంద్రరావు తీవ్రంగా హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలకు కనుసైగ చాలన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. అయితే చిత్రం ఏమిటంటే, బీజేపీ కార్యకర్తలు అంత భారీ సంఖ్యలో ఉంటే ఇంత పరాభవం ఎలా దక్కిందా అనే ప్రశ్న. పైగా ప్రధాన ప్రతిపక్షం కూడా కాని బీజేపీ ఇలా హెచ్చరించడం ఎందుకంటే ఇతర నాయకుల కంటే తాను వెనుకాడుతున్నట్టు సంకేతాలు రావడమేనని తేలింది.